వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం రాజకీయంగా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్కే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదన రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకే దారితీసింది. ఇప్పుడు సేమ్ అదే అంశాన్ని టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ఒక అభివృద్ధి కారిడార్గా తీర్చిదిద్దుదామన్నారు. ఈ మూడు నగరాల పేర్లలో అక్షరాలను తీసుకొని మావిగన్ అనే పేరును పెట్టారు. మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ తీసుకొని ఈ పేరు రూపొందించామని ఏదో ఘనత సాధించినట్లుగా ఆయన వచ్చి మరీ వివరించారు. ఈ ప్రతిపాదన పాపం జగన్ అనుకున్నట్లు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోగా మీడియాలో ట్రోల్స్, నెటిజన్లు భారీగా జగన్కి బుర్ర ఉందా లేదా అన్నట్లుగా మాట్లాడడం స్టార్ట్ చేసి మొత్తం వైసీపీపై మీమ్స్తో నింపేశారు. మరి రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, వాళ్ళ సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మాట్లాడే కొంతమంది కూడా ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. మావిగన్ ప్రతిపాదనపై విపరీతమైన నెగిటివ్ రియాక్షన్ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అంశాన్ని మెల్లగా పక్కన పెట్టేసింది. ఇంకా టీవీ డిబేట్లలో కూడా ఆ పార్టీ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించకుండా జాగ్రత్తగానే ఉన్నారు. అయితే ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని మంత్రి లోకేష్ తాజాగా సోషల్ మీడియాలో ఒక సెటరికల్ పోస్ట్ చేశారు. జగన్ తరచూ బెంగళూరు లేకపోతే తాడేపల్లి, హైదరాబాద్ వీటి మూడు మధ్య ప్రయాణాలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించిన లోకేష్ ఆ మూడు ప్రాంతాల పేర్లను కలిపి బెంతహై అంటే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ ఈ మూడు పేర్లు వచ్చేలాగా బెంతహై అనే పేరు పెట్టుకోవచ్చు అని కూడా చమత్కరించారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వేగంగానే వైరల్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రాజకీయ విమర్శలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. నేతల వ్యాఖ్యలు మాత్రమే కాదు, వారి హావభావాలు, మాట్లాడే తీరు, వేదికలపై ప్రవర్తన కూడా ట్రోలింగ్కి కారణమవుతున్నాయి. మరి జగన్ అయితే ప్రతి వారం మీడియా ముందుకు వస్తారు, ఆయనకి రాసిచ్చిన స్క్రిప్టు చదువుతారు, పార్టీ కార్యకర్తలను పరామర్శించి ఇలాంటి అట్లా కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆయన చేసే ప్రతి వ్యాఖ్య కూడా రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగానే మారుతోంది. ముఖ్యంగా మావిగన్ ప్రతిపాదన అయితే జగన్కు, వైఎస్ఆర్ పార్టీకి పెద్ద డ్యామేజ్ అయింది. మరి దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి అవసరమైన పరిస్థితి తీసుకొచ్చిందని కూడా అందరూ చెప్తున్నారు. ఇక లోకేష్ చేసిన బెంతహై వ్యాఖ్యలతో మరొకసారి ఆ అంశం చర్చల్లోకి వచ్చింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎంత తీవ్రంగా సాగుతోందో తెలుస్తోంది. అమరావతి, మూడు రాజధానులు, మావిగన్ వంటి అంశాలు రాజకీయంగా ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నాయో మరొకసారి తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. దీనిపై జగన్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. చూడాలి ఏం స్పందిస్తారో, వైసీపీ నేతలు ఏమని రిప్లై ఇస్తారో అని. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.